వస్తున్నాయో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పనులైతే చేస్తున్నావో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నావో అదే నువ్వు. ఇంగ్లీష్ లో ఒక మంచి ప్రోగ్రామ్ ఉంటుంది, ఏమంటే చెప్ప, లోన్లీనెస్ ఈజ్ ఎ లాబొరేటరీ టు టెస్ట్ యువర్ హోలీనెస్. అనగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడంట నీ పరిశుద్ధ జీవితం పరీక్షించబడిందంట. ప్రియులారా, దేవుడు ప్రార్థన వినకపోవడానికి బహుశా నీ అపవిత్రమైన జీవితం ఒక కారణమేమో. దేవుడు ఎంత ప్రార్థన చేసినా సరే ఒకవేళ నీకు సమాధానం ఇవ్వకపోవడానికి నీ అపవిత్రమైన మాటలు కారణమేమో. నువ్వు సెల్ ఫోన్ లో చూస్తున్న అపవిత్రమైన వీడియోస్ కారణమేమో. నువ్వు సెల్ ఫోన్ లో చేస్తున్న అపవిత్రమైన డబుల్ మీనింగ్ చాటింగ్ కారణమేమో. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ ప్రార్థన విన్నట్లు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. నీవు నన్ను చూచినట్లు, నీవు నా దగ్గరికి చేరినట్లు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ఇంకొక కారణం నేను జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన సమయంలో ముగిస్తాను. రండి ప్రియులారా, ఎందుకు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలో ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎందుకు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎందుకు మనలో మనం గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి రాస్తూ ఇలా చెబుతున్న మాట, తిమోతి గొప్ప ఇంటిలో ఇదిగో కొన్ని పాత్రలు ఉంటాయి, కొన్ని కర్రవి ఉంటాయి, కొన్ని బంగారవి ఉంటాయి, ఇరపి ఉంటాయి, ఇత్తడివి ఉంటాయి. ఎలాంటి పాత్రలైనా ఉండని, కానీ యజమానుడు ఏ పాత్రను వాడుకుంటాడు చెప్పనా? ఏ పాత్ర అయితే పరిశుద్ధంగా ఉంటుందో ఆ పాత్రను యజమానుడు వాడుకుంటాడు. మీ ఇంటికారికి పాస్టర్ గారు వచ్చారండి. పాస్టర్ గారు వస్తాగానే మీ ఇంట్లో చాలా పాత్రలు ఉన్నాయి. మీ ఇంట్లో బంగారు ప్లేట్ ఉంది, మీ ఇంట్లో వెండి ప్లేట్ ఉంది, మీ ఇంట్లో రాగి ప్లేట్ ఉంది, మీ ఇంట్లో జర్మన్ సిల్వర్ ప్లేట్ ఉంది, మీ ఇంట్లో ప్లాస్టిక్ ప్లేట్ ఉంది, మీ ఇంట్లో మట్టితో తయారు చేసిన ప్లేట్లు, రకరకాలైన ప్లేట్లు ఉన్నాయి. కానీ ప్లేట్లన్నీ కూడా ఎంగిరిగా ఉన్నాయి. ఒక మట్టితో చేసిన ప్లేట్ మాత్రమే చాలా నీట్ గా పరిశుద్ధంగా ఉంది. ఇప్పుడు పాస్టర్ గారు అనుకోకుండా విజిటింగ్ చేస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే నువ్వు పాస్టర్ గారికి ఏ ప్లేట్ లో అన్నం పెడతావు? బంగారం ప్లేట్ ఉంది, ఎంగిరిగా ఉంది. ఆ బంగారం ప్లేట్ అన్నం పెడతావా? మాట్లాడండి. బంగారం ప్లేట్ అన్నం పెడతావా? పెట్టవు. ఎందుకు? ఆ ప్లేట్ ఎలా ఉంది? ఎంగిలిగా ఉంది. మీ ఇంట్లో వెండి ప్లేట్ ఉంది. ఏ కార్యక్రమమైన వెండి ప్లేట్లు పెట్టడం చాలా చక్కగా ఆనవాయితీలా ఉంటది కదా. ఇప్పుడు ఆ ప్లేట్ కూడా ఎంగిలిగా ఉంది. ఆ ప్లేట్ లో పాస్టర్ గారికి అన్నం పెడతావా? పెట్టవు. మీ ఇంట్లో ఉన్న ప్లేట్లన్నీ ఎంగిలిగా ఉన్నాయి, కానీ మట్టితో చేసిన ఒక చిన్న పాత్ర మాత్రం అప్పుడే కడిగి పరిశుద్ధపరచబడి పక్కన పెట్టబడింది. ఇప్పుడు పాస్టర్ గారు రంగాల్ని పాస్టర్ గారికి పరిచయం చేయడానికి ఏ ప్లేట్ వాడతావు నువ్వు? ఏ ప్లేట్ అయితే పరిశుద్ధపరచబడిందో, ఏ ప్లేట్ అయితే కడగబడిందో, ఏ ప్లేట్ అయితే యజమానుడు వాడుకుంటకు ఆ టైంకి పరిశుద్ధపరచబడి క్లీన్ చేయబడి ఆ దేవుని చిత్త ప్రకారము అక్కడ ఉంచబడిందో ఆ ప్లేట్ ని వాడుకుంటాం. అవునా కదా? చూడు, మీ ఇంటికి వచ్చిన చుట్టాలకి, మీ ఇంటికి వచ్చిన బంధువులకి ఎంగిలిగా ఉన్న పాత్రలను పరిచయం చేయవు కదా. మరి దేవుడు నిన్ను సంఘంలో వాడుకోవాలి అంటే, దేవుడు నిన్ను సమాజంలో వాడుకోవాలి అంటే, దేవుడు నిన్ను పరిచయంలో వాడుకోవాలంటే, దేవుని కొరకు నువ్వు వాడబడాలి అంటే దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే దేవుడు నిన్ను వాడుకొని కొన్ని ఆత్మల రక్షణకు తీసుకొస్తాడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే దేవుడు నిన్ను వాడుకొని అనేకులను అన్యులను ప్రభు వైపు తిప్పుతాడు.
చాలా సార్లు దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉంటది కానీ పరిశుద్ధపరచుకో. చాలా సార్లు దేవుని కొరకు వాళ్ళకలాగా వీళ్ళకలాగా వాడబడాలని కోరిక ఉంటుంది కానీ దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనలో ఉన్న అలవాటుల్ని, బలహీనతల్ని, మాటల్ని, చూపుల్ని దేవుని